మద్దతుగా మాట్లాడాడు కాబట్టి ఉప ముఖ్యమంత్రి పదవి తీసేసి మరి ఆయన మీద కూడా ఉపా చట్టం కింద కేసు పెట్టాలి కదా. ఒక సెకండ్ అరుణ్ గారు ఒక వాడు మాట్లాడి ఇప్పుడు ఇదే ఉపా చట్టం కింద కేసు పెట్టారన్నప్పుడు ఈ దేశవ్యాప్తంగా 2014 నుంచి 2022-23 వరకు 12,000 మంది మీద ఉపా చట్టం కింద కేసులు పెట్టారు. 12,000 మంది మీద. కానీ కేవలం 3 నుంచి 5% వాళ్ళ మీద మాత్రమే శిక్షలు పడ్డాయి. మిగిలినన్ని ఫాల్స్ కేసులు. అంటే ఎవరినైతే ప్రశ్నిస్తారో, ఎవరినైతే వాళ్ళ రాజకీయ ప్రత్యర్థులుగా ఉంటారో వాళ్ళందరి మీద ఈ ఉపా చట్టాన్ని ప్రయోగిస్తున్నారని క్లియర్ గా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కలు చూస్తే అర్థమైపోతుంది. ఇక్కడ కూడా ఇప్పుడు ఇతని మీద పెట్టినటువంటి కేసు డైరెక్ట్ గా మీరు మరి 5 నెలల క్రితం 6 నెలల క్రితం వీడియో మాట్లాడాడు కదా, అది దానికి సంబంధించి ఆ రోజు కూడా అది పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఉంది కదా. మరి ఆ రోజు ఎందుకు కేసు పెట్టాలని విధంగా పెట్టాలనుకున్నప్పుడు ఒకటి క్లియర్, పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తున్నాడు అని చెప్పి కేసు పెట్టారనేది వాస్తవం. ఇంకోటి కులాలు మతాలు ఈ అంశం కాదు. ఇది క్లియర్ గా వాళ్ళ పత్రికలే రాసి ఓపెన్ గా ప్రజలకు కూడా అర్థమవుతుంది. 4 సార్లు వరుసగా కొందరు కులాలు జాతులు మతాలు అన్ని తీసుకొస్తున్నారు కదా. అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక 2 ఇష్యూస్ మధ్య జరిగిన వ్యవస్థకి ఎట్లా ఆపదిస్తారు? నేను అందుకని ఇప్పుడు నేను రాయపాటి అరుణ్ గారు మాట్లాడినాక మతం టాపిక్ లో తర్వాత వస్తాను. ఆయన మతం మీద మాట్లాడాడని ఏం కాదు కదా మీరు పెట్టింది కేసు. ఇది దేశద్రోహం అంటే మతం మీద మాట్లాడిన దానిక మావోయిస్టులు మద్దతు ఇచ్చిన దానిక సతీష్ గారు మావోయిస్టులు మద్దతు ఇచ్చింది ఎస్ కదా. ఇప్పుడు దానికి సంబంధించిన వీడియో నిన్నగాక మొన్న వచ్చిన వీడియో కాదు కదా. సో మరి మావోయిస్టులకి చాలా మంది మద్దతు ఇచ్చారు. వాళ్ళందరి మీద మరి ఎందుకు కేసులు పెట్టలేదు అని సమాధానం చెప్పాలి. అరుణ గారు ఈ వాదన నేను 2 రోజుల నుంచి పెట్టున్నాను. సినిమాలు తీశారు కాబట్టి ఇప్పుడు అదే మాట రావణ్ మాట్లాడాడు కాబట్టి అప్పుడు కేసు పెట్టలేదు సినిమాల మీద అని చెప్పేసి. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి లెక్క ప్రకారం సినిమాకి స్టోరీలు రాసేటువంటి రైటర్లు సమాజంలో వెలుగుల కోసం సమాజ అభివృద్ధి కోసం మాట్లాడుతున్నామేమని చెప్పేసి రిపోర్టర్లు జర్నలిస్టులు ఒకటని మీరు అంటారు. అంటే ఒక సినిమాలో ఒక పిల్లోడు పుట్టి ఒక పాట పూర్తయ్యేలోపు పెద్దోడు అవుతాడు, చదువుతాడు, పిల్లలు పుట్టేస్తారు, పెళ్లిళ్ళు కూడా అయిపోతాయి. అదంతా అది ఈక్వల్ టు ఇప్పుడు సమాజంలో నేను ఒక విశ్లేషకుడిని, నేను ఒక రిపోర్టర్ని, నేను ఒక జర్నలిస్ట్ అని చెప్పేసి చెప్పేది రావణ్ మాట్లాడే మాటల్ని సినిమా స్టోరీని కంపేర్ చేసి మీరు మాట్లాడుతున్నారు. అంటే సినిమా స్టోరీలు జరిగే నిజ జీవితాలు జరుగుతాయా సార్? సినిమా రైటర్లు రాసేటువంటి కథలన్నింటినీ నిజ జీవితాలు ప్రజలు నమ్మేటువంటి సిస్టమ్ ఉందా? ఒక జర్నలిస్ట్ ఒక సినిమా స్టోరీ టెల్లర్ వీళ్ళిద్దరు ఒకటా? ఇవాళ ఒక ఇన్ఫ్లుయెన్సర్ నేను లేదంటే ఒక రిపోర్టర్ నేను అని చెప్పేసి ఒక వ్యక్తి సమాజంలోకి నింపేటువంటి విషభావజాలము 3 గంటల పాటు ఇది సినిమానే, మీరు ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చి కూర్చోండి, మా కథ నచ్చితే ఇష్టపడండి, మా కథ నచ్చకపోతే వెళ్ళండి అని చెప్పేసి చెప్పేటువంటి ఒక సిస్టమ్, ఒక సినిమాని వ్యవస్థని కంపేర్ చేసి మాట్లాడుకుంటారండి. మీకు ఎట్లా అనుకూలం ఉంటే అట్లా తిప్పేసుకుంటారు, దేనికి అవసరం ఉంటే దానికి లింక్ పెట్టేసుకుని మాట్లాడేసుకుంటారండి. మీకు మొత్తానికి జరిగేటువంటిది ఏదున్నా సరే వ్యవస్థకి ఎంత నష్టం కలిగించేదైనా సరే మీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తులకు నష్టం కలిగించేదైతే మీకు ఆమోదయోగ్యం వైసీపీ వాళ్ళకి. ఈ మాటల సాక్షిగా నాకు అదే అర్థం అవుతుంది. ఒక సినిమా స్టోరీని ఒక రియల్ లైఫ్ లో ఉన్నటువంటి వ్యవస్థల్ని కంపేర్ చేసి మాట్లాడుతున్నారు. దీన్ని బట్టి అర్థం అవుతుంది ఎంత సమాజం పట్ల. మీకు సినిమాలు అంటే మనం భీమలా నాయక్ ట్రీట్మెంట్ ఆ రోజు ఇట్టా ఇట్టా అన్నాం సినిమా డైలాగ్ కదా. మనం ఆ రోజు సినిమాల నుంచే కదా వచ్చింది. సినిమా ఫంక్షన్ లో రాజకీయాలు తీసుకొని వచ్చి ఇవన్నీ మాట్లాడిన చరిత్ర నేను వెళ్తా. ఇది ఒక్కసారి చూడండి సార్. ఇది నక్సలైట్లకు మద్దతుగా పవన్ కళ్యాణ్ గారు ప్రజారాజ్యం పార్టీ అప్పుడు మాట్లాడి మరి ఇది కూడా పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఉంది కదా. మరి దీని మీద కూడా మనం కేసు పెట్టొచ్చు కదా. జరుపుతా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు శాంతి చర్చలు జరుపుతా ఉంటే ఈ రోజు నక్సలైట్లకు మద్దతుగా అతను మాట్లాడాడు. వీళ్ళేంటి జనజీవన్ స్రవంతిలో వాళ్ళు తీసుకొని వచ్చేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అక్కడే ఉండాలి, ఏదైతే ఈ రైతులకి వీళ్ళందరికి ఇబ్బందులు వస్తే నక్సలైట్లు అక్కడే ఉండి ప్రశ్నించాలి అని వాళ్ళకి మద్దతుగా మాట్లాడిన వీడియో జనజీవన సభలో తీసుకొచ్చేది రాజశేఖర రెడ్డి గారు కదా. ఆ రోజు చర్చలు జరిపి 2004-2009 మధ్య సక్సెస్ అవ్వలేదు, బట్ చర్చలు అయితే జరిపారు. అప్పుడు చాలా వరకు వచ్చేసారు కదా సార్ నక్సలైట్లు. ఈ 2 రాష్ట్రాల్లో ఏదైతే ఉండకపోవడానికి కారణం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు వాళ్ళందరం తీసుకొని వచ్చారు. సినిమాలో 100 రకాలుగా చూపిస్తారు, 100 రకాలుగా చెప్తారు. సినిమాలను కూడా ఇంకా మనం తప్పు పడతామా అన్నది కొన్ని సినిమాలు కూడా వివాదాలు అయ్యాయి, నేను కాదనట్లేదు. ప్రతి ఒక్క సినిమాలను కూడా బ్యాన్ చేసినటువంటి పరిస్థితి భారతదేశంలో ఉంది కదా. కొన్ని సినిమాలని భారత ప్రభుత్వం విడుదల చేయకుండా సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇవ్వకుండా వాటిని
పూర్తిగా బ్యాన్ చేసినటువంటి సినిమా ప్రపంచాన్ని చేసినటువంటి కొన్ని ఘటనలు ఉన్నాయి కదా. సినిమాలను చూస్తే కదా ఇప్పుడు ప్రభావితం అయ్యేది చాలా మంది యువత కూడా. మీరు వాళ్ళు చెప్పిందే కదా. మరి అలాంటిది ఒక ప్రముఖ హీరోలుగా ఉన్నటువంటి వ్యక్తులు నక్సలిజాన్ని ఎంకరేజ్ చేస్తూ సినిమాలు తీసినప్పుడు మరి దాని వైపు యువత వెళ్లకుండా ఎలా ఉంటది? అదే మన హీరో నక్సలిజాన్ని ఎంకరేజ్ చేస్తున్నాడు అని చెప్పి వెళ్తారు కదా. మరి అప్పుడు మన భీమ్లా నాయక్ ట్రీట్మెంట్లు ఇవన్నీ అదే కదా. మరి మీరు ఇప్పుడు దాన్ని మనం వ్యతిరేకంగా మాట్లాడితే ఎట్లా? అసలు ఈ కేసు ఎందుకు పెట్టారో సమాధానం వాళ్ళు చెప్పానండి. ఇదిగోండి దీనికోసం సంబంధించి ఈ వీడియో ఇప్పుడే వచ్చింది కాదు కదా. మరి ఆ రోజే పెట్టాలి కదా నిజంగా తప్పైనప్పుడు. కృష్ణారావుపై కేసులు పెట్టిన తర్వాత పరిశోధనలో భాగంగా మొత్తం పాత వీడియోలు జనసేన కేసులు పెట్టామని పోలీసులు ఇస్తున్న వివరణ. మీరు 4 నెలలు 5 నెలల క్రితం వీడియోలు తీయండి. అదే ప్రశ్న యూట్యూబర్ సంబంధించినటువంటి దాంట్లో ఆ కింద కామెంట్ లో ఈ వీడియోలన్నీ పోస్ట్ చేసి ఉంటారు జనసేన వాళ్ళు. రైట్. కృష్ణారావు గారు ఏం మాట్లాడారో చూద్దాం వన్ బై వన్. ప్లీజ్ ప్లే వీడియోస్. సనాతన ధర్మాన్ని ఒక్కొక్కసారి కొంతమంది ట్రోల్ చేస్తూ సన్నాతుల ధర్మం అని చెప్పని అంటారు. దాన్ని బూతు కింద కూడా వాడతారు. ఇక్కడ బంగ్లాదేశ్ లో పుట్టిన లేఖనా కొడుకులు హిందువులు మహాభారతం తీసుకొచ్చి ద్రౌపదిని చీరలాగారు, మన ఇతిహాసాలు చెప్పిన అని చెప్పి చెప్పరా నా కొడక. నువ్వు సొంత రాజ్యంలో తరిమించుకొని రాముడు అని చెప్పనంటే ఎలా ఉంటది? రాజ్యంలో పోండి అని చెప్పని కదా తరిమించుకొని అడవిలో అడుక్కు తిని. రామాయణంలో సీతను వదిలేసిన రాముడి గురించి నువ్వు చెప్పాలి చేపించరా? ఈ రోజు అగ్నిప్రవేశం చేపించరా నా ప్రకారం? సీతని వదిలేసిన రాముడిని ఆదర్శంగా తీసుకుని ఈ రోజు ఎంతమంది భర్తలు వాళ్ళ భార్య అగ్నిప్రవేశం చేపిస్తారని చెప్పని రోడ్డు మీద అడగరా నా ప్రకారం? స్టార్ట్ చేయండి. రైట్. వెంకటరెడ్డి గారు ఈ వ్యాఖ్యలు మీరు సమర్థిస్తారా? కృష్ణారావు ఈ విధంగా హిందూ దేవతలు వాటికి సంబంధించి చేస్తున్న వ్యాఖ్యలు? ఒకటి సార్, అది మీరు ఫుల్ వీడియో గంట సేపు ఉంది. ఆయన దాని మీద వివరణ ఇస్తా కూడా ఒక వీడియో చేశాడు. మీరు అంతసేపు ప్లే చేశారు కాబట్టి నేను అంతసేపు చాలా ఇదిగోండి. అని ఇలా అడిగితే వేరే మతం వాళ్ళు కూడా ఇలా అడిగితే ఎలా ఉంటుంది అని చెప్పి ఆయన అడిగినటువంటి క్వశ్చన్. సో దాన్ని కూడా ఏ సందర్భంలో చూపించారు సార్? ఇప్పుడు నేను ప్యానల్ లో అందరిని అడుగుతున్నాను. నేను హిందువుని, నేను మిగిలిన మతాలను కూడా గౌరవిస్తా. మరి ఈ ప్యానల్ లో ఉన్న వాళ్ళందరూ భగవద్గీతతో పాటు బైబుల్ కూడా గౌరవిస్తారో లేదో సమాధానం చెప్పినాక స్టార్ట్ చేయమనండి. నేనైతే అన్ని మతాలని గౌరవిస్తా. కానీ ఇప్పుడు మరి ఇదే రాధా మనోహర్ దాస్ అనే అతని మీద ఒక సెకండ్ బైబుల్ అనే దాన్ని పట్టుకొని వ్యభిచార పుస్తకం దారుణంగా మాట్లాడితే ఆ వీడియోలు పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఉంటే మరి ఇదే రాధా మనోహర్ దాస్ మీద ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు? పాయింట్ నెంబర్ 1 ఇది. పాస్టర్ ఉద్దేశించి దీంట్లో సమాధానం తీసుకుందాం. వెంకటరెడ్డి గారు జరగాలి డిస్కషన్ కాబట్టి రావణ్ అన్నాడా లేదంటే ఇంకొక జరగాలి కాబట్టి నేను ఇప్పుడు ఈ వీడియోలు. వెంకటరెడ్డి గారు నా ప్రొఫైల్ ఏంటి మీ అందరికీ తెలుసు. నా ప్రొఫైల్ ఏంటి మీ అందరికీ తెలుసు. నేను ఎంత బిగ్ డిబేట్ పెట్టిందో మొత్తం నేను అదే అన్నాను. కృష్ణారావు ప్రశ్న మిగిలే ఉంది అనటంలో అన్ని కోణాలు మాట్లాడటమే. ఇప్పుడు హిందూ మతం మీద రావణ్ తీవ్రమైన వ్యాఖ్యలు చేసి ఉంటే అదే రాధా మనోహర్ దాస్ దాని మీద చేసినప్పుడు బైబుల్ లేదు, డాష్ లేదు, అదొక డాష్ ఇది అని మాట్లాడినప్పుడు మరి ఇది కూడా ఇంతకంటే తీవ్రమైన వ్యాఖ్యలు కదా. ఇప్పుడు ఆయన వ్యాఖ్యలు మరి ఆయన కంప్లైంట్ చేయండి మీరు. సార్ నేను వెళ్తాను ఈ ప్యానల్ లో వాళ్ళని తీసుకొని మరి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి కేసు రిజిస్టర్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళందరూ అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు ముగ్గురు కూర్చోబెట్టారు గట్టులో. నా మాట కూడా వినండి. వాళ్ళు మాట్లాడే డిస్టర్బ్ చేయను. టీడీపీ, జనసేన, బీజేపీ 3 కూటమిలోనే ఉన్నారు కదా. ఇప్పుడు ఇతని మీద కూడా అదే చట్టాలని ఉపా లాంటి చట్టాలను ఉపయోగించి ఏదైతే మరి రాధా మనోహర్ దాస్ కూడా అరెస్ట్ చేయాలి. నాగార్జున గారు మీరు సమాధానం చెప్పాలి దీనికి. సార్ నేను సమాధానం చెప్తాను. ఈ సమాధానం మా తెలుగుదేశం పార్టీ మిత్రులకు కానీ జన సైనికులకు కానీ ఎటువంటి సంబంధం లేదు. ఎన్డీఏ తరపు నా పార్టీ తరపున మాత్రమే నా స్టాండ్. ఎన్డీఏ తరపున స్టాండ్ కాదు. నేను క్లారిటీగా చెప్తాను. మా సోదరులు గుర్తుపెట్టుకోవాలి. సరే సార్ మీరు క్వశ్చన్ అడగండి. ఇంకా ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నాను.